హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చూపిస్తున్న రెసిపీ కరకజ్జాలండి. వీటిని అయితే చాలామంది మురుకులని అంటారు, కానీ మా కాసైతే వీటిని కరకజ్జాలని అంటారండి. మరి ఈ కరకజ్జాలను చేసుకోవడం చాలా సింపుల్గా, ఈజీగా, క్రిస్పీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో అయితే మీకు చూపిస్తాను. మరి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. మరి ఈ వీడియో జంతికలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. వీటి కోసం అయితే నేను ఏ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానో, పిండి అనేది ఎలా కలుపుకున్నానో చాలా సింపుల్గా చుక్క నూనె పీల్చుకుంటా వీటిని ఎలా తీసుకోవాలో ఈరోజు మన వీడియోలో అయితే మీకు చూపిస్తాను. మరి మీ అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీటి కోసము అయితే నేను ఒక బౌల్ని తీసుకున్నానండి. బౌల్ని తీసుకొని నేను కడిగిన బియ్యాన్ని అయితే కొలుచుకుంటున్నాను. మీ దగ్గర కడిగిన బియ్యం లేకపోతే పిండి అయినా తీసుకొని మినప్పప్పును రెండు గ్లాసుల పిండికి అర గ్లాసు పప్పు పిండి పట్టించుకోవచ్చు. నేనైతే 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను. దానికి తోడుగా అర గ్లాసు మినప్పప్పును తీసుకున్నాను. మీరు ఈ మెజర్మెంట్తోనే జంతికలు అనేవి కొలుచుకొని చేసుకోండి. మీరు పిండి తయారు చేసుకుంటే ఇలా తయారు చేసుకోవాలన్నమాట. 2 గ్లాసుల బియ్యానికి అర గ్లాసు మినపప్పు వేసి పిండి అయితే మెత్తగా పట్టించుకున్నానండి. మిక్సీలో లేదా మిల్లినైనా పిండి మెత్తగా పట్టించుకొని ఇప్పుడు వీటిని అయితే జల్లెడ పట్టుకోవాలండి. నేనైతే 2 గ్లాసుల పిండిని తీసుకున్నాను. మీరు కూడా ఏదైనా కప్పుతో కానీ గ్లాస్తో కానీ కొలుచుకొని మీకు ఎన్ని జంతికలు కావాలో దానికి తగ్గ తీసుకోండి. నేనైతే 2 గ్లాసుల పిండిని తీసుకున్నాను కదా, నీళ్ళు కూడా 2 గ్లాసులు తీసుకున్నాను. 2 గ్లాసుల నీళ్ళు తీసుకొని అందులోనే కారం కూడా 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్టు, 1 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆయిల్ వేసి నీళ్లు బాగా తెల్లకాగేలాగా మరిగించుకోవాలండి. ఇప్పుడు ఈ మరిగిన నీళ్ళల్లో ఈ పిండిని అయితే వేసుకొని మనం తోప చుట్టుకోవాలండి. ఇలా పిండి ఉడకటం వల్ల కరకజ్జ జంతికలు అనేవి కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి ఇలా ఉడికించడం వల్ల లోపల గొల్ల అనేది వస్తుందండి. చాలా మెత్తగా, క్రిస్పీగా, టేస్టీగా అందువలనే వస్తాయన్నమాట. ఇప్పుడు ఇందులో పిడికిడన్ని నువ్వులు కూడా వేసుకోండి. నువ్వులు చాలా టేస్ట్ని తీసుకొస్తాయండి. నువ్వులు, వాము, జీలకర్ర ఈ జంతికలకు చాలా టేస్ట్ని తీసుకొస్తాయి. ఇలా కలుపుకున్నప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది కదా పిండి, మీరు చల్లనీటిని కొంచెం కొంచెం చిలకరించుకుంటూ పిండి ముద్ద అనేది చపాతీ ముద్దలా పిసికి పక్కన పెట్టుకోవాలండి. కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ పలచబడితే జంతికలు అనేవి నూనె పీల్చేస్తాయండి. మరీ పలచబెట్టుకోకుండా కొంచెం ఇలా ముద్దలాగా అయ్యేలాగా మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని అయితే కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మురుకులు గొట్టం తీసుకొని అందులో కరకజ్జం ప్లేట్ పెట్టుకోండి. అదే కరకజ్జం ప్లేట్ అంటే వేరేగా ఉంటుంది ప్రతి జంతికల గొట్టానికి, మీకు తెలిసే ఉంటుందండి. ఈ కరకజ్జం ప్లేట్ మార్చుకొని మనం చక్కగా ఈ జంతికల గొట్టంలో పిండి ముద్దను అయితే పెట్టేసుకొని ఒక ప్లేట్కి ఆయిల్ ఏదైనా అప్లై చేసుకోండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకి నూనెలో అనేది జంతిక వెంటనే పడుతుందండి. ఇలాగా కొంచెం నెమ్మదిగా తిప్పుతూ అలవాటు చేయడం వల్ల అయితే ఇలా రౌండ్గా చుట్టుకోండి. ఇలా చుట్టుకున్న తర్వాత కాగే నూనెలో మనం గబగబా జంతికలను వేసుకోవాలండి. లేదంటే మంట పెద్దదైపోతే మాడిపోతూ ఉంటాయి. ఫస్ట్ ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో మంటనైతే పెట్టుకొని జంతికలను వేయించుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్గా త్వరగా అయితే ఈ జంతికలు రెడీ అయిపోతాయి. మరి ఈ కరకజ్జాలు చేయడం ఎలాగో ఈరోజు మన వీడియోలో అయితే మీకు చూపించాను. నేను చెప్పిన ఈ ఇంగ్రీడియంట్స్తో, నేను చెప్పిన కొలతలతో అయితే మీరు ఈ కరకజ్జాలు చేశారంటే తప్పకుండా ఫెయిల్ అయ్యే ప్రసక్తే ఉండదండి. గట్టిగా కాకుండా చాలా పుల్లగా ఉంటాయి. చుక్క నూనె కూడా పేల్చవు, చాలా మెత్తగా ఉంటాయి. మరి వంట రాని వారు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా వీటిని పెట్టుకుంటే చాలా పిల్లలు ఇష్టంగా తింటారు. మరి 4 రోజుల పాటు వరకు ఇవి నిల్వ ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువైనా తయారు చేసుకోవచ్చు. మరి ఫ్రెండ్స్, మీ అందరినీ అడుగుతున్నాను, నా వీడియోని లైక్ చేసి